నమస్కారం. ఈరోజు మనం ఎండోస్కోపీ అంటే ఏంటి, ఇది ఏ విధంగా వర్క్ చేస్తుంది, ఎన్ని టైప్స్ ఉంటాయి ఎండోస్కోపీస్లో, ఏ విధంగా మనం ఎండోస్కోపీ చేయించుకోవడం కంటే ముందు గట్ని ప్రిపేర్ చేసుకోవాలి, ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది, కాంప్లికేషన్స్ ఏమైనా రావచ్చు ఎండోస్కోపీ చేయించుకునేటప్పుడు కానీ ప్రాసెస్ అయిపోయిన తర్వాత కానీ ఏదైనా రిస్క్ ఉంటుందా అనేది డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఇది మీకు చాలా యూస్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియో మొత్తం ఎండింగ్ వరకు చూడండి. కంటెంట్ నచ్చితే తప్పకుండా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అసలు ఈ ఎండోస్కోపీ అంటే ఏంటి అంటే, ఇది ఒక మెడికల్ ఇమేజింగ్ టెక్నిక్. దీంట్లో మనం ఒక ఫ్లెక్సిబుల్ ట్యూబ్ని బాడీలోకి ఇన్సర్ట్ చేసి బాడీలోని ఇంటర్నల్ ఆర్గాన్స్ని ఎగ్జామిన్ చేస్తామన్నమాట. ఈ డివైస్కి ఫస్ట్ ఒక ఫ్లెక్సిబుల్ ట్యూబ్ అనేది ఉంటుంది. దాని స్టార్టింగ్లో వచ్చేసి మనకి 3 క్యావిటీస్ ఉంటాయి. ఒక దాంట్లో ఏమో కెమెరా ఉంటుంది, ఇంకొక దాంట్లో ఏమో లైట్ సోర్స్ ఉంటుంది, ఒకటేమో హాలో క్యావిటీ అనమాట. ఇంకొక సైడ్లో ఎండింగ్లో వచ్చేసి ఐపీస్ ఉంటుంది. దానికి మనం యూఎస్బి కేబుల్ కనెక్ట్ చేసేసి కంప్యూటర్ స్క్రీన్కి పెట్టేస్తే మనకి మానిటర్లో ఆ స్క్రీన్ పైన ఇంటర్నల్ ఆర్గాన్స్ యొక్క ఇమేజింగ్ అనేది కనిపిస్తుంది అనమాట. డైరెక్ట్గా అబ్జర్వ్ చేయొచ్చు. దీన్ని మనం ఎందుకు వాడతాము అంటే, అన్ని ఇంటర్నల్ ఆర్గాన్స్ని ఎగ్జామిన్ చేయడానికి. క్లోజ్డ్ ఆర్గాన్స్ని, హాలో ఓపెన్ ఆర్గాన్స్ని, అంటే జిఐ ట్రాక్లో ఉండేటివేమో ఓపెన్ అన్నమాట. అంటే మౌత్, లారింగ్స్, ఫారింగ్స్, డియోడినం, ఇంటెస్టైన్స్, రెక్టమ్, యానస్, స్టమక్, ఇవన్నీ హాలో ఆర్గాన్స్. ఇవి ఎగ్జామిన్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇంకా క్లోజ్డ్ ఆర్గాన్స్ ఉంటాయి కదా, కిడ్నీస్, ప్యాంక్రియాస్, లివర్, వీటిని ఎగ్జామిన్ చేయడానికి కూడా మనం ఎండోస్కోపీ అనేది యూజ్ చేస్తాం. కానీ ఏంటంటే హాలో ఆర్గాన్స్కి ఏమో మౌత్ నుంచి కానీ యానస్ నుంచి కానీ ఎండోస్కోపిక్ డివైస్ని ఇన్సర్ట్ చేసి చూస్తాము. క్లోజ్డ్ ఆర్గాన్స్ అంటే కిడ్నీస్, లివర్, ఇలాంటి వాటికి ఏంటంటే బయట నుంచి చిన్న హోల్ చేసి ఎగ్జామిన్ చేస్తామన్నమాట. అయితే మోస్ట్లీ మనం స్టమక్ అల్సర్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో అయితే ఈసోఫాగో గ్యాస్ట్రో డియోడినో ఎండోస్కోపీ అంటాం. ఈసోఫాగస్, స్టమక్, డియోడినం ఇలాంటి ఆర్గాన్స్ని చూడడానికి అనమాట. ఏ ఆర్గాన్ అయినా, రెస్పిరేటరీ ట్రాక్కి సంబంధించిన ఆర్గాన్స్, నోస్, ఫారింగ్స్, లారింగ్స్ ఇలాంటివి చూడడానికి, ఇయర్, యూరినరీ ట్రాక్, ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టంలోని ఆర్గాన్స్, అంటే మనకి ఫైబ్రాయిడ్స్ కానీ పీసీఓడి ఇలాంటివి ఉన్నప్పుడు ఎంప్లాయ్ చేస్తారనమాట. ఇలాంటివి ఉన్నప్పుడు ఈ ఎండోస్కోపీతో చూస్తారనమాట. ఇంకా నీ సర్జరీస్ చేసేటప్పుడు, ఆర్థోపెడిక్ సర్జరీస్ చేసేటప్పుడు, ప్రెగ్నెన్సీలో అమ్నియోటిక్ ఫ్లూయిడ్ చూడడానికి, ఫీటస్ని చూడడానికి ఇలాంటివన్నీ మనం వాడతాం అనమాట ఎండోస్కోపీని. ఎండోస్కోపీ యాక్చువల్గా దేనికి అంటే ఎగ్జామిన్ చేయడానికి, ఇంటర్నల్ ఆర్గాన్స్ని ఎగ్జామిన్ చేయడానికి. ఏం ఎగ్జామిన్ చేస్తారు అంటే, మనకి అక్కడ ఇంటర్నల్ ఆర్గాన్లో మన కంప్లైంట్స్ని బట్టి, అంటే మనం చెప్పే ప్రాబ్లమ్ని బట్టి వాళ్ళ ఎగ్జామినేషన్ అనేది కూడా ఉంటుంది అనమాట. స్టమక్ అల్సర్స్ని కానీ, క్యాన్సర్స్ని కానీ, అక్కడ స్వెల్లింగ్ ఉందా, ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా, ఏదైనా పారాసైట్ ఇన్వేషన్ ఉందా అనేది ఎగ్జామిన్ చేస్తారనమాట. కొన్నిసార్లు అక్కడ మనకి బ్లాకేడ్ అనేది జరుగుతుంది. అంటే ప్యాసేజ్ అనేది క్లియర్గా ఉండదు. గాల్ స్టోన్స్తో కానీ, కిడ్నీ స్టోన్స్తో కానీ, ఇంకా ఏమైనా ట్యూమర్ సెల్స్తో కానీ బ్లాకేడ్ అవుతుంది. అలాంటి బ్లాకేజెస్ ఏమైనా ఉన్నాయా అని చూడడానికైనా, ప్రోగ్రెషన్ని తెలుసుకోవడానికి, అంటే ఏ స్టేజ్లో ఉంది, అల్సర్ ఒకవేళ ఉందని ముందే తెలిసినా కూడా అది పెద్దగా అయిపోయిందా, బ్లీడింగ్ అవుతుందా అనేది చూడడానికి. కొన్ని స్పింక్చర్స్ అనేటివి ఉంటాయి అన్నమాట మనకి, అంటే వాల్వ్స్ లాగా. మనకి ఫుడ్ పైప్ నుంచి స్టమక్ మధ్యలో ఒక వాల్వ్ అనేది ఉంటుంది. ఆ వాల్వ్ ఫుడ్ని బ్యాక్ పంపించకుండా యూజ్ అవుతుంది అనమాట. అలాంటి స్పింక్చర్స్, ఇంకా బాడీలో ఉండే వేరే స్పింక్చర్స్ దగ్గర ప్రాబ్లం ఏమైనా ఉందా, వాటికి ఇన్ఫెక్షన్స్ వచ్చినాయా, అలాంటివి అన్నీ ఎగ్జామిన్ చేయడానికి మనకి ఎండోస్కోపీని వాడతారనమాట. జస్ట్ ఎగ్జామిన్ చేయడానికే కాకుండా చిన్న చిన్న బయాప్సీస్ చేయడానికి, చిన్న చిన్న సర్జరీస్ చేయడానికి కూడా యూజ్ చేస్తారు. బయాప్సీ అంటే మనకి టిష్యూ, అక్కడ ఉండే టిష్యూని ఫర్దర్ ఎగ్జామిన్ చేయడానికి, అంటే అక్కడ ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉందా అనేది ఎగ్జామిన్ చేయడానికి, మైక్రోబయాలజికల్ టెస్ట్లు చేయడానికి శాంపుల్ కలెక్షన్ అనమాట. ఆ టిష్యూని కట్ చేసి దాన్ని ఎగ్జామిన్ చేయడానికి బయాప్సీ అంటారు. అట్లా బయాప్సీ చేయడానికి, ఇంకా చిన్న చిన్న సర్జరీస్ అంటే కిడ్నీ స్టోన్స్ కానీ, ఇప్పుడు బ్లాకేజెస్ అన్న కదా, పాలిప్స్, ట్యూమర్స్ అట్లాంటివి ఏమైనా ఉంటే తీసేయడానికి కానీ మనకి ఈ చిన్న సైజులో ఉంటే ఎండోస్కోపీని యూజ్ చేస్తారు. ఈ ఎండోస్కోపీ చేయించుకోవడానికంటే ముందు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మన ఫిజిషియన్తో డిస్కస్ చేయాలన్నమాట. అంటే వేరే డిసీజెస్ ఉన్నా, వేరే కాంప్లికేషన్స్ ఉన్నా, ఇదివరకే వేరే సర్జరీస్ చేయించుకున్నా మన ఫిజిషియన్కి ఇన్ఫామ్ చేయాలి. మనకి ఏమైనా అలర్జీస్ ఉంటే ఇన్ఫామ్ చేయాలన్నమాట.
ఇంకా మనం వాడే మెడిసిన్స్లో ఒకవేళ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో అయితే బ్లడ్ థిన్నింగ్ ఏజెంట్స్ యూజ్ చేస్తామన్నమాట, అంటే రక్తం పలచబడ్డానికి. అలాంటి మెడిసిన్స్ వాడుతున్నట్లయితే మన డాక్టర్ మనకి ఆ మెడిసిన్స్ని స్టాప్ చేయమని చెప్తారనమాట ఒక 1 వీక్ 2 వీక్స్ బిఫోర్. ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఎగ్జాక్ట్గా ఎండోస్కోపీ చేయించుకోవడానికంటే ముందు 6 to 8 hours వరకు ఫాస్టింగ్ ఉండాలి. అంటే ఏమీ తినొద్దనమాట, మన గట్ అనేది క్లియర్గా ఉండడానికి. ఇంకా కొన్నిసార్లు మనకి లోవర్ ఎండోస్కోపీ చేస్తున్నారు అనుకోండి, రెక్టమ్, యానస్, స్మాల్ ఇంటెస్టైన్, ఇక్కడ మనకి ఏదైనా ఎగ్జామినేషన్ చేయాల్సి వస్తే లాక్సేటివ్స్ ఇస్తారనమాట. అంటే స్టమక్ అనేది మొత్తం ట్రాక్ అనేది క్లియర్ అవ్వడానికి మనకి లాక్సేటివ్స్ ఇస్తారు, ఎనిమాస్ అంటాం కదా, అవి ఇచ్చేసి ఫుడ్ పైప్ మొత్తం గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ని క్లీన్ చేస్తారనమాట. తర్వాత గట్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆ పేషెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని లెఫ్ట్ సైడ్ పడుకోబెడతారు. ఎందుకు పడుకోబెడతారు అట్లా అంటే ఎయిర్వేస్ అనేది క్లియర్ ఉండడానికి, ఇంకా మనం ఇన్సర్ట్ చేసే ఈ ఫ్లెక్సిబుల్ ట్యూబ్ అనేది లోపలికి నీట్గా వెళ్ళడానికి అనమాట, స్లోగా జెంటిల్గా వెళ్ళడానికి ఈజీ అవుతుంది ఒక సైడ్ పడుకోబెట్టడం వల్ల. అట్లా పడుకోబెట్టిన తర్వాత ఈ ఎండోస్కోపిక్ డివైస్ అనేది అప్పర్ ఎండోస్కోపీ అయితే మౌత్ నుంచి, లోవర్ ఎండోస్కోపీ అయితే యానస్ నుంచి ఇన్సర్ట్ చేస్తారు. ఇన్సర్ట్ చేసేటప్పుడు మనకి కెమెరా ఉంటుంది, ఇంకా లైట్ సోర్స్ ఉంటుంది. ఇంకొక హాలో క్యావిటీలో నుంచి ఏంటంటే ఈ ఎయిర్ అనేది ఇన్ఫ్లేట్ చేస్తారనమాట, గాలిని లోపలికి పంపిస్తారు మనకి క్లియర్ వ్యూ ఉండడానికి కొన్నిసార్లు. ఇంకా తర్వాత మన కంప్లైంట్స్ని బట్టి, అంటే మనం ఎలాంటి కంప్లైంట్ ఇస్తే అలా మనకున్న ప్రాబ్లమ్ని బట్టి ఆ ఆర్గాన్ని డీటెయిల్గా ఎగ్జామిన్ చేస్తారు. డీటెయిల్గా చూసిన తర్వాత అక్కడ సర్జరీ చేయాల్సిన అవసరం ఉన్నా, లేకపోతే బయాప్సీ చేయాల్సిన అవసరం ఉన్నా మనకి కొన్నిసార్లు అనస్థీషియా ఇస్తారనమాట. వైట్ మిల్కీ లిక్విడ్ ఉంటుంది, ప్రొపఫాల్ అని, అది ఇచ్చేసి మనకి అనస్థీషియా ఇచ్చేసి వాళ్ళ సర్జరీ కానీ బయాప్సీ కానీ చేస్తారు. అట్లా కాకుండా జస్ట్ ఎగ్జామినేషన్ కోసమే, అంటే స్టమక్ అల్సర్ అట్లాంటి వాటిలో జస్ట్ ఎగ్జామినేషన్ చేస్తారు కదా, అలాంటప్పుడు మనకి ఏం అనస్థీషియా లాంటిది ఏమీ ఇవ్వరు. ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత స్లోగా దాన్ని బయటకు తీస్తారనమాట. ఇప్పుడు ఏ ఆర్గాన్కి సంబంధించిన ఎగ్జామినేషన్ చేస్తే ఆ ఆర్గాన్కి సంబంధించిన ఎండోస్కోపీ వాడతారనమాట. ఇప్పుడు చేపించుకున్న తర్వాత, లేకపోతే ఎండోస్కోపీ చేపించుకునేటప్పుడు ఎలాంటి కాంప్లికేషన్స్ ఉండొచ్చు అంటే మనకి స్లైట్గా వామిటింగ్ వచ్చినట్టు అవ్వచ్చు, నాజియా అనేది ఉండొచ్చు. కొన్నిసార్లు ఏంటి అంటే ఇంటర్నల్ ఆర్గాన్స్లోకి ఈ ఫ్లెక్సిబుల్ ట్యూబ్ అనేది కూర్చుకొని మనకి బ్లీడింగ్ అనేది జరగవచ్చు. అక్కడ బయాప్సీ లాంటిది ఏదైనా చేస్తే అక్కడ బ్లీడింగ్ అనేది జరగవచ్చు. ఇంకా ఆర్గాన్స్లో టియర్, అంటే ఆర్గాన్స్, సెన్సిటివ్ ఆర్గాన్స్ ఉంటాయి కదా, ఆ ఆర్గాన్స్లో పర్ఫోరేషన్స్ అంటే చిన్న చిన్న హోల్స్ కావచ్చు, టియర్ జరగవచ్చు, అంటే చిరగవచ్చు అన్నమాట ఆ ఆర్గాన్స్. కొన్ని రేర్ కేసెస్లో దానికి సంబంధించిన ట్రీట్మెంట్ మళ్ళీ అనేది ఇస్తారు మనకి. ఇంకా ఇన్ఫెక్షన్స్ జరగవచ్చు మనకి, ప్యాంక్రియాటైటిస్ కానీ వాటికి ఆర్గాన్స్కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ అనేవి జరగవచ్చు. ఇంకా అయిపోయిన తర్వాత ఎండోస్కోపీ చేయించుకోవడం అయిపోయిన తర్వాత మనకి ఇలాంటి కాంప్లికేషన్స్ అనేవి ఉండొచ్చు. అంటే సోర్ థ్రోట్, అంటే గొంతు పొరిబాడినట్లు అవ్వచ్చు ఒక 1 వీక్ వరకు, ఎందుకంటే మనకి ఎయిర్ అనేది ఇన్ఫ్లేట్ చేస్తారు కదా. ఇంకా అబ్డామినల్ ఫుల్నెస్ ఉంటుంది, అంటే తినకముందే తిన్నట్లు అనిపించడం, అబ్డామినల్ ఫుల్నెస్ అనేది ఉంటుంది ఒక 1 వీక్ వరకు. ఇంకా మనకు ఒకవేళ అనస్థీషియా ఇస్తే అనస్థీషియాకి సంబంధించిన కాంప్లికేషన్స్ అనేటివి ఉండొచ్చు. ఎన్ని కాంప్లికేషన్స్ అనేటివి ఉన్నా కూడా ఎండోస్కోపీ అనేది చాలా చాలా యూస్ఫుల్. ఎందుకంటే మనకి వేరే ఇమేజింగ్ టెక్నిక్స్ అన్నీ ఏవి యూస్ చేసినా కూడా ఇంత క్లియర్ విజన్ అనేది ఉండదు, ఇంత క్లియర్గా మనది ఎగ్జామినేషన్ అనేది ఉండదు. సిటీ స్కాన్లో కానీ, అల్ట్రాసౌండ్లో కానీ, ఎక్స్రేస్లో కానీ ఇంత క్లియర్ ఇమేజింగ్ అనేది ఉండదు. మళ్ళీ సర్జరీస్ చేయడానికి కూడా మనకి యూస్ అవుతుంది ఎండోస్కోపీ అనేది, చిన్న చిన్న సర్జరీస్ చేయడానికి తక్కువ బ్లీడింగ్తోని, తక్కువ కట్స్తోని. అందుకని ఎండోస్కోపీ అనేది చాలా బెనిఫిషియల్. దట్స్ ఆల్. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.